ఎర్రోళ్ళ మనుష మేము 10వ వార్డుకు నామినేషన్ వేయించడం జరిగింది. మా గుర్తు వచ్చేసి గ్యాస్ పొయ్యి గుర్తు, మా సర్పంచ్ గుర్తు రింగు గుర్తు. మేము ఊళ్ళో ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి జనంలో ఉండి పని చేసుకుంటూ వస్తున్నాము. జనం మమ్మల్ని ఆదరించి ఈరోజు మాకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలకు అతీతంగా కూడా మేము పనిచేసినాం. మా ఊళ్ళో 10 సంవత్సరాలు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపించుకొని ప్రభుత్వానికి ధీటుగా సమాధానం ఇచ్చి ఇక్కడ జనంలో వండుకుంటూ ఊరిని గ్రామ పంచాయతీ నిధులతోని మేము డెవలప్ చేసుకోవడం జరిగింది. కనుక ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మా ఎమ్మెల్యే శంకర్ గారు ఉన్నారు. ఇక్కడ మా శ్రీనివాస్ జ్యోతి గారు సర్పంచ్ గెలుస్తున్నారు. మేము వార్డు మెంబర్ గెలిచి ఊరిని ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని మాకు ఒక కోరిక ఉంది. కాబట్టి ఈ ఊరు జనం సపోర్ట్ ఇస్తే వాళ్ళ కోరిక తగ్గట్టుగా మేము పనులు చేసి ఒక రాయకల్ అంటే ఒక మోడల్ విలేజ్లో మేము చూడాలని ఆ తీర్చిదిద్ది గ్రామ ప్రజల చేతిలో విలేజ్ని ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పెడతామని వాళ్ళకి హామీ ఇస్తూ వాళ్ళ ముందుకు మేము రావడం జరిగింది. కనుక ఈ గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి శ్రీనివాస్ జ్యోతి గారిని ప్లస్ మా 10 మంది వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఒక మోడల్ విలేజ్ తయారు చేసి చూపిస్తామని నేను మీ టీవీ5 ద్వారా ఛానల్ ద్వారా పబ్లిక్కు తెలియజేస్తాను.